ఓవైపు మండిపోయే ఎండలు, అంత ఎండలోనూ అప్పుడప్పుడు చిరుజల్లులు. సీజన్తో సంబంధం లేకుండా వడగాలులు, ప్రాణాలు తోడేసే వడగళ్లు, కురవాల్సిన టైంలో కురవని వానలు. ఎందుకిలా? వెదర్ సైకిల్ గతి తప్పిందా? భూగోళం పెనల్లా కాలిపోతోందా? అసలేం జరుగుతోంది? వాతావరణంలో మార్పులు దేనికి సంకేతం? గతి తప్పిన వెదర్ సైకిల్పై V6 స్పాట్లైట్. ఎండాకాలంలో మాడు పగలగొట్టే ఎండలు, చలికాలంలో వణికించే చలి, వర్షాకాలంలో అవసరానికి మించి ముంచెత్తే వానలు. కొంతకాలం క్రితం వరకు కనిపించిన వాతావరణం మార్పిది. కొన్నేళ్లుగా ఇది మారిపోయింది. ఓవైపు ఎర్రటి ఎండ, అదే టైంలో చిరుజల్లులు. గతంలో అరుదుగా ఇలాంటి సీన్ కనిపించినప్పుడు కుక్కా నక్క పెళ్లి జరుగుతుందనుకునేవాళ్లం. ఇప్పుడు అలా రోజు జరగడం మామూలైపోయింది. వాతావరణం ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటోంది. ఎందుకలా? రాష్ట్రంలో నమోదవుతున్న టెంపరేచర్స్ ఇవి. రాష్ట్రం మొత్తం మీద కాస్త అటు ఇటుగానే టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇక రెగ్యులర్ గా ఉత్తర తెలంగాణ మాత్రం భగ్గుమంటోంది. ఓవైపు ఎండలు అదరగొడుతున్నాయి. జనం రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. ఇంట్లో కూడా ఉక్కపోతే. పవర్ కట్స్ కదా, అందుకే బయటకు రాలేక, ఇంట్లో ఉండలేక ఉడుక్కుని చస్తున్నారు జనం. భానుడి ప్రతాపంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. భూమి పెనంలా కాలిపోతోంది. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ భూతాపాన్ని మరింత పెంచుతోంది. దాంతో అటు సన్ స్ట్రోక్, ఇటు భూమి వేడితో జనానికి వాచిపోతోంది. మహబూబ్ నగర్ ఇటిక్యాలలో అత్యధికంగా 45.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ సిర్పూర్లో 45.3 డిగ్రీలకు చేరింది. వీటితో పాటు కర్నూల్, నంద్యాల, రెంటచింతల్ లాంటి మరికొన్ని ప్రాంతాల్లో ఒకే రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటికి తోడు వాయువ్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సూర్యప్రతాపం ఇప్పుడే తగ్గేలా లేదంటున్నారు వాతావరణ నిపుణులు. దీనికి చాలా కారణాలే చెబుతున్నారు. ఋతుపవనాలు వచ్చేదాకా టెంపరేచర్స్ తగ్గే ఛాన్సే లేదన్నది నిపుణుల అంచనా. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఋతుపవనాలకు ఛాన్స్ ఏర్పడింది. 2003లో మే 17న రాష్ట్రంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. నాటి రికార్డ్ బ్రేక్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్స్ రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలతో ఇప్పటికే జనం అల్లాడుతున్నారు. వాటికి తోడు వేడిగాలులు మరింత భయపెడుతున్నాయి. సన్ స్ట్రోక్ తో చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భానుడి ప్రతాపానికి తాళలేకపోతున్నారు జనం. చరిత్రలో ఎన్నడూ ఈ రేంజ్ లో ఎండలు ముదరలేదని విశ్లేషిస్తున్నారు కొందరు. పదేళ్లపాటు వరుస కరువులు, దానికి బ్రేకులేస్తూ 5 ఏళ్లపాటు మంచి వర్షాలు, మళ్లీ ఇప్పుడు ఉరుములు. రాష్ట్ర చరిత్రలో గత 20 ఏళ్లను తీసుకుంటే వాతావరణంలో మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ 20 ఏళ్లలో వెదర్ సైకిల్లో వచ్చిన మార్పులేంటి?
ప్రకృతికి ఓ లెక్కుంది. సీజనల్గా వర్షాలు, వాటితో పాటే వచ్చే ఎండలు, మధ్యలో వణికించే చలి. 6 ఋతువులు, 3 కాలాలు. గతంలో అయితే ఏ కాలంలో ఉండాల్సిన వాతావరణం ఆ కాలంలో ఉండేది. కానీ ఇప్పుడేమో పరిస్థితి కంప్లీట్గా మారింది. నెల రోజుల క్రితం హైదరాబాద్లో వడగళ్ల వాన కురిసింది. గుర్తుందా? సిటీలో ఒకేసారి 5-6 చోట్ల ఈ వింత చోటు చేసుకుంది. అసలే ఎండాకాలం, ఎర్రటి ఎండలు కాస్తున్న టైంలో పట్టపగలు వడగళ్ల వాన హైదరాబాదీలను ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యే ఓవైపు ఎండ కాస్తుంటే మరోవైపు చిరుజల్లులు కురిశాయి. ఏదో కుక్కకు నక్కకు పెళ్లి జరిగినట్టు. ఒక్కటేంటి, ఇలాంటి వింతలెన్నో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతికి ఈ తిక్కేంటో అర్థం కాక జనమే కాదు, వాతావరణ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఓ 20 ఏళ్ల వెనక్కెళ్లండి. వరుసగా 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కరువు తాండవించింది. సరైన వర్షాలు లేక భూములన్నీ బీడుబారిపోయాయి. పంటలు పండక, నీళ్లు దొరక్క నానా తిప్పలు పడ్డారు జనం. ఇదంతా టీడీపీ హయాంలో ఉండగా జరిగింది. అప్పట్లో కాలం కలిసి రాలేదని అనుకున్నారు తప్ప అందులో ప్రకృతి మాయ ఎవరికీ పెద్దగా షాక్ ఇవ్వలేదనే చెప్పాలి. 2004 తర్వాత రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దాంతో వర్షం ఓ పొలిటికల్ స్టంట్ అయింది కూడా. వైఎస్ హయాంలో వర్షాలు బాగా పడ్డాయి. కరువంతా మాయమైంది. తర్వాత వైఎస్ చనిపోయాక ప్రకృతి వింతలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊరించి బుసూరుమనిపించే ఋతుపవనాలు, వాయుగుండం ఏర్పడ్డా తుఫాన్లు లేకుండా తీరం దాటిన రోజులున్నాయి. ఒక్కోసారి ఏమీ ఊహించకుండానే తుఫాన్లొచ్చి ఊళ్లను ముంచెత్తిన రోజులు చూశాం. దానికి ఎగ్జాంపులే లైలా, నీలం తుఫాన్లు. ఇక 2009లో 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఇప్పుడేమో ఎప్పుడేం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్లో పెడుతోంది వెదర్. చలికాలం చలి వణికిస్తుంది. సమ్మర్లో ఎండలు పీక్ స్టేజ్కు చేరుకుంటాయి. వర్షాకాలంలో మాత్రం సరైన వర్షాలు కురవవు. పైగా రకరకాల డైమెన్షన్స్ చూపిస్తోంది వెదర్. వాతావరణంలో 3-4 దశాబ్దాల నుంచి రకరకాల మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రపంచంలో వెదర్ ఎవరికీ అర్థం కాని పజిల్లా తయారైంది. ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే ఊహకందని నష్టాలు జరిగిపోతున్నాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి దీనికి కారణం మనిషి పాపమే. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ప్రకృతి విధ్వంసమే. దీనికి శిక్షే ఇప్పటి పరిస్థితి. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది? ఎగ్జాంపుల్స్ చాలేమో. గ్లోబ్లో ఏం జరుగుతోందో చెప్పడానికి. అసాధ్యాలనుకున్నవన్నీ వెదర్ చేంజెస్తో సాధ్యమైపోతున్నాయి. వండర్స్ అనుకున్నవన్నీ మామూలు విషయాలైపోతున్నాయి. ప్రపంచంలో ఏ మూలదాకో ఎందుకు వెళ్లడం? మన దేశంలోనే కాశీ హిల్స్ వాన నీటికి నోచుకోలేకపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలుగా రికార్డు సృష్టించిన చిరపుంజి, మాసిన్రామ్ ఇప్పుడు వాననీటి కోసం మొహం వాచిపోయాయి. నెలలుగా కాశీ హిల్స్పై చుక్క నీరు పడడం లేదు. ఎప్పుడూ మేఘాల్ని ఒళ్ళో దాచుకుని ఉండే ఈ ఏరియా కనీసం వాటి జాడ కూడా కనుక్కోలేకపోతోంది. భూమిపై జరుగుతున్న మార్పులకు మరో బెస్ట్ ఎగ్జాంపుల్ అలస్కా.
ఉత్తర అమెరికాలోని ఒక ప్రాంతం. మంచు కొండలు, సముద్రాలకు అదో నిలయం. హిమనీనాదాలకు కొదవలేదు. అందుకే అది అమెరికా ఐస్ బాక్స్గా చరిత్రకెక్కింది. ఇప్పుడది మంచు దుప్పటి కప్పుకుంది. గత 5 దశాబ్దాలుగా అలస్కా వాతావరణంలో మార్పులు విపరీతంగా చోటు చేసుకున్నాయి. 1950ల్లో మొదలైన మార్పులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాకపోతే 20వ శతాబ్దంలో అది మరింత ఎక్కువైంది. అదే విచిత్రం. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ ప్రాంతంలో గత 50 ఏళ్లలో 50 డిగ్రీలకు పడిపోయింది వాతావరణం. ఏటా 2.5 డిగ్రీలు తగ్గుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క అలస్కాలో మాత్రమే చోటు చేసుకున్న పరిణామమిది. వెదర్ సైకిల్ చేంజ్కి మరో ఎగ్జాంపుల్ మన హిమాలయాలు. గత 10 ఏళ్లుగా హిమాలయాలు కరుగుతూ వస్తున్నాయి. దాని ప్రభావంతో జమ్మూ కాశ్మీర్ను అప్పుడప్పుడు వరదలు ముంచెత్తుతుంటాయి. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ స్టేషన్, అలస్కా క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ గత 50 ఏళ్లుగా క్లైమేట్ను రికార్డ్ చేస్తూ వస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా 2000 సంవత్సరం నుంచి ఏటా 4.5 డిగ్రీలు పడిపోతూ వచ్చింది. హిమపర్వతాల సైజు పెరుగుతూ వచ్చాయి. వాటితో పాటు ఆర్కిటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో కూడా కొంతమేర మంచు పలకలు పెరిగిపోవటాన్ని గుర్తించారు. ఈ పరిణామాలన్నీ గమనించాక అలస్కా మినీ ఐసేజ్లోకి వెళ్తోందని సైంటిస్టులు నిర్ధారించారు. అమెరికాలో మొన్నటికి మొన్న శాండీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. మరోవైపు అమెజాన్లో అడవులు అంటుకుపోయాయి. అటు ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు విధ్వంసం సృష్టించాయి. రష్యాలో గతేడాది ఏకంగా -45.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. టెంపరేచర్స్ తగ్గడమే కాదు, ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గతేడాది లావాలు బద్దలైన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. రాత్రిపూట ఎముకలు కొరికే చలి, పగటిపూట మాడు పగలగొట్టే ఎండలు. జస్ట్ వింటర్లోనే ఈ సమ్మర్ను గమనిస్తే చాలు ఈ మార్పులన్నీ కళ్లకు కడతాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత గ్లోబ్ మొత్తం మారిపోయింది. 19వ శతాబ్దంలో మొదలైన ఇండస్ట్రియలైజేషన్ ప్రకృతిని దెబ్బతీసింది. 40 ఏళ్లలో అది మరింత ఎక్కువైంది. పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి తోడు ఈజీ లైఫ్ కోసం మనిషి తయారు చేసుకున్న చాలా వస్తువులు ప్రకృతికి యాంటీగా తయారయ్యాయి. దానికి తోడు అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఈ కారణాలతో ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతోంది. అందుకే ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటున్నారు సైంటిస్టులు. రికార్డులు చెరిగిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ రికార్డులు నమోదవుతున్నాయి. కల్లో కూడా ఊహించని వేగంతో టెంపరేచర్స్ పడిపోతున్నాయి, పైకి లేస్తున్నాయి. సీజన్స్తో సంబంధం లేదు, ఋతువులతో పని లేదు. చాప కింద నీరులా ప్రకృతి విధ్వంసం జరిగిపోతోంది. ఈ ధ్వంసం ఆగేదెలా? భూతాపం తీరేదెలా? మార్గముందా? భూమిపై పెరిగిపోతున్న CO2 లెవెల్స్, పొల్యూషన్తో గ్లోబ్ ఉక్కిరిబిక్కిరి. జనానికి వార్నింగ్ ఇస్తున్న భూతాపం, ఉరుముతున్న ఓజోన్ పొర చిల్లు. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ప్రపంచాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తాయి. ఓ 100 ఏళ్లు ముందుకు నడిపించాయి. దేశాల మధ్య హద్దులు లేకుండా చేశాయి. స్వేచ్ఛా వాణిజ్యం కొత్త దారులను చూపెట్టింది. అభివృద్ధి ముసుగులో మనిషి ఎన్నో అడుగులు ముందుకేశాడు. కానీ తెలియకుండా అన్ని అడుగులు వెనక్కేస్తున్నాడు. అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన ఆయుష్ను మాత్రం తగ్గించేసుకున్నాడు. రేడియేషన్, పొల్యూషన్, ఈ వేస్టేజ్, ప్లాస్టిక్ యూసేజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే భూమిని హీటెక్కించేలా మనిషి ఎన్నో తప్పులు చేశాడు, ఇంకా చేస్తూ పోతున్నాడు. అందుకే ఈ విధ్వంసం. చైనాలో వరదలు, పొగమంచు ప్రకృతి దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. మనిషికి ప్రాణవాయువు ఆక్సిజన్. దానికోసం భూతద్దం పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వచ్ఛమైన గాలి కోసం దట్టమైన అడవులకెళ్లాల్సిన రోజులొచ్చాయి. అంతలా భూమి మీద కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయాయి. విడుదలైన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ని రీసైక్లింగ్ చేయాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయి.
విచ్చలవిడిగా వనరుల దోపిడీతో ప్రకృతి సమతుల్యం దెబ్బతింది. ఇంకా తింటూనే ఉంది. భూమిపై కార్బన్ డయాక్సైడ్ శాతం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ వేస్టేజ్, కార్బన్ డయాక్సైడ్ అన్ని కలిపి భూమిని హీటెక్కిస్తున్నాయి. కొన్ని చోట్ల టెంపరేచర్ 50 డిగ్రీలను తాకుతోంది. మరో 4 డిగ్రీలు తాకితే మనిషి మాడిపోతాడని తేల్చేశారు సైంటిస్టులు. ధరిత్రిని కాపాడుకునేందుకు అన్ని దేశాలు ఒక్క తాటిపైకి రావాలి. టెక్నాలజీ, అభివృద్ధి, ఆధిపత్యం లాంటివి పక్కన పెట్టి ముందడుగు వెయ్యాలి. అణు ఇంధనం వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్పై దృష్టి పెట్టాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. నీటి వినియోగాన్ని తగ్గించి జలవనరుల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు ఎకో ఫ్రెండ్లీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. అడవుల సంరక్షణ కోసం అన్ని దేశాలు నడుం బిగించాలి. అప్పుడే భూమిని కాపాడుకోవచ్చన్నది శాస్త్రవేత్తల సూచన. యుగాంతం థీరీలు తేలిపోయాయి. దశాబ్దం పాటు భయపెట్టిన ఎండ్ ఆఫ్ ద వరల్డ్ థీరీకి ఎండ్ కార్డు పడింది. కానీ మరో థీరీ ముందుకొచ్చింది. భూతాపంతో వేడెక్కుతున్న భూమి అన్ని రకాలుగా మనిషిని కన్ఫ్యూజ్ చేస్తోంది. అందుకే ప్రకృతిని కాపాడడంపై ఎమర్జెన్సీగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ముంచుకొచ్చింది. లేటైతే మన భవిష్యత్ మిగిలే అవకాశాలు కూడా లేటైపోవచ్చు. ఇది V6 స్పాట్లైట్.